గురుగారు, లక్ష్మీదేవి స్తోత్రాలలో కనకధార స్తోత్రం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఈ కనకధార స్తోత్రము పారాయణ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర యువభూతలే అంటూ లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని మనకు శాస్త్రం తెలియజేసింది. అలానే కనకధారా స్తోత్రాన్ని ప్రపంచానికి అందించిన ఆదిశంకరు భగవత్పాదుల వారు దరిద్రంతో కొట్టుముట్టాడుతున్నటువంటి బ్రాహ్మణ దంపతుల దారిద్ర్యాన్ని పోగొట్టడం కోసం ఆ తల్లిని అర్చించి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. అలా కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల లక్ష్మి ఇంట్లో వర్షిస్తుంది. స్వర్ణమలారు వంశస్థులుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ వంశస్థులు ఇప్పటికీ ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారు. కనుక అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా, కనకధారా స్తోత్ర పారాయణ ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మనకు అన్ని మంగళాలను ప్రసాదించాలన్న ఆలోచనతో శ్రీ మహావిష్ణువు హృదయంలో కొలువై ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే ఆమె అపాంగ దృష్టి, కడగంటి చూపు కోరికలన్నింటినీ నెరవేర్చే అద్భుతమైన సాధనం. అభిష్టాలన్నింటినీ నెరవేర్చుకోవటానికి లక్ష్మీ ఆరాధనను మించిన సాధన లేదు. కనుక కనకధారా స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేస్తూ దరిద్రం నుంచి బయటపడి ధన సముపార్జన ధర్మబద్ధంగా చెయ్యాలన్న ఆలోచనను పెంపొందించుకుంటూ జీవితాన్ని అభ్యుదయ పథంలో ముందుకు నడిపించుకుంటూ ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.